అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మకుమారి. మనం కరెంటు బిల్లులు ఆన్లైన్లో ఇంతకుముందు యూపీఐ థర్డ్ పార్టీ యాప్ ద్వారా పే చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ జూలై 1 తారీఖు నుంచి ఖచ్చితంగా మనం డిస్కమ్ వెబ్సైట్ నుంచి కానీ ఎన్పీడీసీఎల్ యాప్ నుంచి కానీ మాత్రమే పే చేయాల్సిందనమాట. అందుకే అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని. ఇక ఇది మన కరెంట్ బిల్లు. ఇందులో ఆ రెడ్ బాక్స్లో ఉన్నదే మన యూఎస్సీ నంబర్ అనమాట. ముందుగా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. పైన ఇక్కడ సెర్చ్ బాక్స్లో TGNPDCL యాప్ అని టైప్ చేయండి. ఎంటర్. ఇక్కడ చూడండి, పైన స్పాన్సర్డ్ అని బ్లూ కలర్ది కాకుండా దాని కింద ND అని కనిపిస్తుంది, పక్కన TGNPDCL అని కనిపిస్తుంది కదా, దాన్ని ఇన్స్టాల్, ఈ పక్కన ఇక్కడ కనిపిస్తుందా ఇన్స్టాల్ అని, ఇన్స్టాల్. ఇక్కడ కింద మనకి డౌన్లోడ్ TGNPDCL యాప్ సైజ్ 15 MB నౌ అని ఉంది కదా, దాని మీద టిక్ ఉంది. ఓకే, ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు సెక్యూరిటీ స్కాన్ నడుస్తుంది. షామీ ఫోన్లలో సెక్యూరిటీ స్కాన్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఇక్కడ 3 సర్కిల్స్ తిరుగుతున్నాయి కదా, అవి రైట్ మార్క్ వచ్చిందాక ఓకే. ఇక్కడ కింద మోర్ యాప్స్ ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్ టచ్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ పేజ్ కింద చూడండి, సైన్ అవుట్ ఉంది, సైన్ ఇన్ విత్ జీమెయిల్, ఈ రెడ్ కలరు బాక్స్ టచ్ చేస్తున్నా. చూజ్ అన్ అకౌంట్ టు కంటిన్యూ టు TGNPDCL, మన జీమెయిల్ అకౌంట్తో కంటిన్యూ అవ్వమంటుంది. మనకి 2-3 అకౌంట్లు ఉన్న వాళ్ళకి ఏ అకౌంట్ ద్వారా మీరు చూజ్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని టచ్ చేయాలన్నమాట. నాకు ఒకే అకౌంట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇచ్చిన నా జీమెయిల్ అకౌంట్ టచ్ చేస్తున్నా. ఇలా ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ చూడండి, గ్రీన్ కలర్లో యాడ్ సర్వీస్ అని వచ్చింది కదా, దీన్ని టచ్ చేయాలంటే మన కరెంట్ సర్వీస్ని ఈ యాప్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది టచ్ చేస్తున్నా, యాడ్ సర్వీస్. ఇక్కడ యాడ్ సర్వీస్ కోసం నిక్ నేము యూఎస్సీ నెంబరు అడుగుతుంది. నిక్ నేమ్ అంటే మన పేరు, అంటే కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు టైప్ చేసుకోవాలి. కింద యూఎస్సీ నెంబర్ అని ఉంది కదా, ఈ యూఎస్సీ నెంబర్ అంటే ఏంటి, మన కరెంట్ బిల్లులో ఉంటుంది పైన, నేను మీకు చూపిస్తాను. ఆ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇలా యూఎస్సీ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్లో యాడ్ సర్వీస్ అని ఉంది కదా, ఇక్కడ ఈ యాడ్ సర్వీస్ని టచ్ చేద్దాం. టచ్ చేస్తే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది చూడండి, కన్జ్యూమర్ నేము, సర్వీస్ నెంబర్, యూఎస్సీ నెంబర్, సర్కిల్ కోడ్, ఈఆర్ఓ కోడ్ ఇచ్చారు. ఇక్కడ మనం యూఎస్సీ నెంబర్ మనం ఎంటర్ చేసింది మనది కరెక్టా కాదా చూసుకొని ఒకసారి ఈ కింద క్యాన్సిల్, కన్ఫర్మ్ 2 ఉన్నాయి కదా, గ్రీన్ కలర్లో ఉన్న కన్ఫర్మ్ని టచ్ చేయాలి. ఇక్కడ కింద సర్వీస్ నెంబర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా, అలా సక్సెస్ఫుల్గా మన అకౌంట్ యాడ్ అయిన తర్వాత ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, దీంట్లో ఇక్కడ ఈ రెండో లైన్లో ఇక్కడ పే బిల్ అని ఉంది చూడండి, ఇది 2 చేతులు మధ్యలో ఒక కార్డ్ లాగా ఉంది కదా, ఈ పే బిల్ ఇది టచ్ చేయాలి. చేసినట్లయితే ఇక్కడ నిక్ నేము, కన్జ్యూమర్ నేమ్, సర్వీస్ నెంబర్, యూఎస్సీ నెంబర్ వచ్చింది. ఇక్కడ రైట్ సైడ్లో పే అని వచ్చింది కదా బ్లాక్ కలర్ది, ఇది టచ్ చేయాలి. పే. కింద చూడండి, చూస్ పేమెంట్ గేట్వే, బిల్ డెస్క్, వాలెట్ అని వచ్చింది. బిల్ డెస్క్ టచ్ చేస్తున్నాం. ఇక్కడ మన బిల్ వచ్చింది చూడండి, సర్వీస్ నెంబర్, కస్టమర్ నేమ్, బిల్ డేట్, డ్యూ డేట్, డిస్కనెక్షన్ డేట్, కరెంట్ మంత్ డిమాండ్, ఎరియర్ అమౌంట్, ఏసీడీ అమౌంట్ డ్యూ, టోటల్ అమౌంట్ డ్యూ, ఇక్కడ మనం ఎంత పే చేయాలనేది వచ్చింది. ఇక్కడ కింద 2 బ్లూ బటన్స్ వచ్చాయి, బ్యాక్, సబ్మిట్. మనం బ్యాక్ వెళ్ళకూడదు కదా, సబ్మిట్ నొక్కాలి కాబట్టి సబ్మిట్ టచ్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చింది. మనం ఇన్ని రకాలుగా ఎలాగైనా పే చేసుకోవచ్చు అనమాట. పేమెంట్ అమౌంట్ ఇచ్చారు పైన, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ ఆర్ క్యాష్ కార్డ్స్ ద్వారా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసైనా మనం పే చేయొచ్చు, యూపీఐ ద్వారానైనా పే చేయొచ్చు. జనరల్గా మనం గూగుల్ పే, ఫోన్పే ఇవన్నీ యూపీఐ ఐడితో పనిచేస్తాయి కాబట్టి మనం యూపీఐ ద్వారా చెల్లించాలనుకుంటున్నాం కాబట్టి యూపీఐని టచ్ చేయాలి. కింద లాస్ట్ వన్ ఇక్కడ చూడండి, పే యూజింగ్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ,
యూపీఐ ద్వారా మనం పే చేసేటట్లయితే భీమ్ యాప్ ద్వారా చేస్తాం అనమాట. ఇక్కడ ఎల్లో కలర్ బటన్ వచ్చింది కదా, మేక్ పేమెంట్, దీన్ని టచ్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ కన్వీనియన్స్ ఫీ విల్ బి అప్లైడ్ టు ద ట్రాన్సాక్షన్ అమౌంట్ యాజ్ షోన్ బిలో. కన్వీనియన్స్ ఫీజ్ అనేది అప్లై అవుతుంది ఈ ట్రాన్సాక్షన్కి అంటున్నాడు, కానీ ట్రాన్సాక్షన్ అమౌంట్ ఇచ్చారు, కన్వీనియన్స్ ఫీ జీరోనే చూపిస్తుంది. టోటల్ జిఎస్టీ 18% ఇచ్చారు కానీ జీరో చూపిస్తుంది. టోటల్ అమౌంట్ సేమ్ మనకు వచ్చిన కరెంట్ బిల్లు 733నే. ఇక్కడ క్యాన్సిల్, ప్రొసీడ్ విత్ పేమెంట్ రెండు బటన్స్ వచ్చాయి. ఎల్లో కలర్ బటన్ మనం ప్రొసీడ్ విత్ పేమెంట్ టచ్ చేయాలి. యువర్ పేమెంట్ రిక్వెస్ట్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్ అంటే మనం చేసిన రిక్వెస్ట్ ప్రాసెస్ అవుతుందని. వెన్ యూ సబ్మిట్ ద ట్రాన్సాక్షన్ ద సర్వర్ విల్ టేక్ అబౌట్ 1 to 5 seconds టు ప్రాసెస్. అంటే 1 నుంచి 5 సెకండ్లు తీసుకుంటుంది. బట్ ఇట్ మే టేక్ లాంగర్ అట్ సర్టెన్ టైమ్స్. కొన్నిసార్లు ఇంకా ఎక్కువ టైం కూడా తీసుకోవచ్చు అంటున్నాడు. ప్లీజ్ డూ నాట్ ప్రెస్ సబ్మిట్ బటన్ వన్స్ అగైన్ ఆర్ ద బ్యాక్ ఆర్ రిఫ్రెష్ బటన్స్. మళ్ళీ సబ్మిట్ బటన్ రెండోసార్లు నొక్కొద్దు, అలాగే బ్యాక్ బటన్ కానీ రిఫ్రెష్ బటన్ కానీ నొక్కొద్దు అని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు మనకి. కొంచెంసేపు వెయిట్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, భీమ్ యాప్లో బిల్ డెస్క్లో మనకి మర్చెంట్ నేమ్ వచ్చింది, పేమెంట్ అమౌంట్ వచ్చింది, ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ కూడా వచ్చింది. కింద ఒక ఖాళీ బాక్స్, మేక్ పేమెంట్ పైన ఒక ఎంటీ బాక్స్ కనిపిస్తుంది కదా మీకు, దాంట్లో ఎంటర్ యువర్ యూపీఐ ఐడి అంటే మనం దేని ద్వారా మనం పే చేయాలనుకుంటున్నాం, అంటే గూగుల్ పే ద్వారానా, ఫోన్పే ద్వారానా, అమెజాన్ పే ద్వారానా, దేని ద్వారా పే చేయాలనుకుంటున్నాం, దానికి మనకు ఒక యూపీఐ ఐడి ఉంటుంది కదా, ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అయితే ఆ ఐడి ఎలా తెలుసుకోవాలి మనం? సపోజ్ ఎక్కువ మంది ఫోన్పే వాడతారు కాబట్టి నేను ఫోన్పే ఐడి ఎలా చూడాలి అనేది చెప్తాను. అలా చెప్పాలంటే ఇప్పుడు ముందు దీని నుంచి మనం పక్కకి వెళ్ళిపోయి ఒకసారి ఫోన్పేలోకి వెళ్ళాలి. ఇక్కడ నాకు పైన ఫోన్పే యాప్ ఉంది కదా, ఫోన్పే ఓపెన్ చేస్తున్నాను నేను. అన్లాక్ చేశాను. చేస్తే మీకు మన యూపీఐ ఐడి ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ మనీ అని కనిపిస్తుందా మీకు? దాని కింద చూడండి, ఇక్కడ యూపీఐ లైట్ అని, యూపీఐ ఐడి అని ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది మన యూపీఐ ఐడి. దీన్ని టచ్ చేయండి. ఇలా టచ్ చేస్తే ఇట్లా క్యూఆర్ కోడ్ వచ్చి కింద చూడండి బ్లూ బాక్స్ ఒకటి వచ్చింది, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇదే మన యూపీఐ ఐడి అనమాట. దాంట్లో ఈ చివరి చూసినట్లయితే మీకు ఒక గుర్తు కనిపిస్తుంది, కాపీ గుర్తు కనిపిస్తుంది కదా, అంటే మనం దాన్ని టచ్ చేసినట్లయితే కాపీ అవుతుంది. నేను టచ్ చేశాను దాన్ని. యూపీఐ ఐడి కాపీ టు యువర్ క్లిప్ బోర్డ్ అని వచ్చింది, అంటే ఈ యూపీఐ ఐడి కాపీ అయింది. ఇప్పుడు మనం టైప్ చేస్తే తప్పుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కాపీ చేసి పేస్ట్ చేయడమే కరెక్ట్ అనమాట. మళ్ళీ దీంట్లోకి వచ్చాను, ఇందాక మనం పేమెంట్ దగ్గర ఉన్నాం కదా, ఇప్పుడు ఇక్కడ టచ్ చేస్తే కర్సర్ వస్తుంది, యూపీఐ ఐడి కింద వచ్చింది. లేదంటే మీకు ఈ కర్సర్ని ఇలా పట్టుకొని ఉంటే పేస్ట్ ఆప్షన్ వస్తుంది, ఆ పేస్ట్ని టచ్ చేస్తే ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోద్ది అనమాట. ఇందాక మనం కాపీ చేసిన యూపీఐ ఐడి అనేది ఇక్కడ కాపీ అయింది. ఇప్పుడు మేక్ పేమెంట్ బటన్ టచ్ చేస్తాను. ఇంకా చూడండి, పైన నాకు 2 మెసేజ్లు వచ్చాయి. ఈ రెండో మెసేజ్లో పేమెంట్ రిక్వెస్ట్ అని ఉంది కదా, ఈ పైన ఇది ఓపెన్ చేస్తున్నాను నేను. చూడండి, ఇది వచ్చింది, అంటే ఫోన్పేలోకి వెళ్ళింది అనమాట. ఇక్కడ చూసినట్లయితే మీకు నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ TNSPDCL పేమెంట్ రిక్వెస్ట్ అని వచ్చింది. ఇక్కడ డిక్లైన్ పే అండ్ ఉన్నాయి కదా, ఇందులో ఈ పే మీద టచ్ చేయండి. టచ్ చేసినట్లయితే కింద చూడండి, టోటల్ పేయబుల్ 733, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే నా అకౌంట్ నెంబర్ ఇచ్చాడు. ఇక్కడ పే 733 అని వచ్చింది కదా, పింక్ కలర్ బాక్స్లో ఇది టచ్ చేయాలి. టచ్ చేసినట్లయితే మన పిన్, యూపీఐ పిన్ ఉంటుంది కదా, మన సీక్రెట్ నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ 6 digit యూపీఐ పిన్ అని పైన ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేశాను. కింద ఈ బ్లూ కలర్ టచ్ చేస్తున్నా, కనెక్టింగ్ సెక్యూర్లీ, పేమెంట్ సక్సెస్ఫుల్. నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ TNSPDCL. ఇక్కడ వ్యూ డీటెయిల్స్, షేర్ రిసీట్ అని వచ్చింది కదా, వ్యూ డీటెయిల్స్ ఇది పింక్ కలర్ బటన్ లెఫ్ట్ సైడ్ టచ్ చేస్తున్నా చూడండి, ఇదనమాట. ఇది మన ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ ఐడి వచ్చింది, ఇక్కడ అమౌంట్ వచ్చింది. ఇక్కడ 3 పింక్ కలర్ బటన్స్ వచ్చాయి కదా, వ్యూ హిస్టరీ అంటే గతంలో మనం కట్ని చూడాలనుకుంటే దాన్ని చూడొచ్చు, స్ప్లిట్ ఎక్స్పెన్స్,
షేర్ రిసీట్. ఈ షేర్ రిసీట్ అన్నదాన్ని నేను టచ్ చేస్తున్నా చూడండి. ఈ మూడో దాన్ని, ఇదిగో దీన్ని ఎవరికి షేర్ చేయాలి? అది వాట్సాప్లో ఎవరికైనా నేను ఏకి చేస్తున్నా చూడండి. ఇదిగోండి, ఇది రిసీట్ పంపించేశాను. ఇట్లా ఈ రిసీట్ వస్తుంది అనమాట. ఈ పేమెంట్ అయిపోయింది చేయటం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఈ వాట్సాప్ క్లోజ్ చేసేస్తున్నా, ఫోన్పే కూడా క్లోజ్ చేసేస్తున్నా. దీంట్లోకి వచ్చాను. ఇక్కడ చూడండి ఏమొచ్చిందో. ఇందాక మేక్ పేమెంట్ అని వచ్చింది కదా, మేక్ అనదర్ పే, ఇంకోటి ఏదైనా పే చేయాలేమో అనేది అడుగుతుంది అనమాట. ఓకే, యాప్ ద్వారా కరెంట్ బిల్ ఎలా పే చేయాలో చూసాం కదా. ఇప్పుడు యాప్ అవసరం లేదు, డైరెక్ట్గానే పే చేద్దాము అనుకున్న వాళ్ళు డిస్కమ్ వెబ్సైట్ ద్వారా కూడా బిల్ పే చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. దానికోసం ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేయండి. నేను ఎడ్జ్ బ్రౌజర్ వాడతాను, మైక్రోసాఫ్ట్ వాళ్ళది. మీరు గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో tgnpdcl.com అని టైప్ చేయండి. మీరు స్మాల్ లెటర్స్ టైప్ చేసినా కానీ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చింది చూడండి, tgnpdcl.com. దీన్ని టచ్ చేస్తున్నాను నేను. ఇట్లా ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, ప్రియమైన టీజీఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఇక మీదట ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం మరియు ఇతర యూపీఐ యాప్స్ నందు మీరు బిల్లులు చెల్లించుటకు మా టీజీఎన్పీడీసీఎల్ సంస్థ పేరు కనిపించదు. కనుక మీరు టీజీఎన్పీడీసీఎల్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కానీ, లేదా మా డిస్కామ్ వెబ్సైట్ https://tgnpdcl.com నుంచి కానీ బిల్లులు చెల్లించవచ్చు అని ఇస్తున్నారనమాట. దీన్ని క్లోజ్ చేసేద్దాం. అంటే ఇప్పుడు మనం పైన యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఎలా చేయాలి అనేది విన్నాము. ఇప్పుడు రెండోది చూద్దాం. దీన్ని క్లోజ్ చేసేయండి. చేసేసి ఈ కనిపించేదాన్ని కొంచెం పైకి అన్నట్లయితే ఇక్కడ మనకి అవర్ సర్వీసెస్ అని కనిపిస్తుంది. అందులో కన్జ్యూమర్ గ్రీవెన్స్ పోర్టల్ పైన ఉంది. రెండోది పే యువర్ బిల్ అని ఉంది కదా, దీన్ని టచ్ చేస్తున్నా చూడండి. ఇలా టచ్ చేయగానే డిజిటల్ పేమెంట్స్ అని వచ్చింది. క్లిక్ ఆన్ అప్రాప్రియేట్ లింక్ టు మేక్ పేమెంట్. ఇక్కడ ఇచ్చిన రెండిట్లో వ్యాలెటా బిల్ డెస్కా అనేది ఒకటి, దాని మీద క్లిక్ చేయమంటున్నాడు. బిల్ డెస్క్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇది కొంచెం ఎన్లార్జ్ చేసుకున్నాము. చూడండి, యూనిక్ సర్వీస్ నెంబర్ అంటే యూఎస్సి నెంబర్ అని చెప్పుకున్నాం కదా, ఆ యూఎస్సి నెంబరు మన ఫోన్ బిల్ మీద ఉంటుంది. సర్వీస్ నెంబర్ కింద ఉంటుంది అనమాట. అది దాన్ని ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేశాను నేను. చేసిన తర్వాత సబ్మిట్. దాని కింద ఏముంది, టు వ్యూ పేమెంట్ హిస్టరీ క్లిక్ హియర్. ఒకవేళ అంతకుముందు మనం కట్టిన పేమెంట్ హిస్టరీ చూసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. కాదు, ఇప్పుడు మనం బిల్ కట్టాలి కాబట్టి సబ్మిట్ బటన్ టచ్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ బిల్ వచ్చింది. ఇందాక మనం చూసినట్టుగానే ఇక్కడ బిల్ వచ్చింది. మొత్తం వివరాలు, సర్వీస్ నెంబరు, కస్టమర్ నేమ్, బిల్ డేట్, డ్యూ డేట్ ఇవన్నీ వచ్చాయి. అమౌంట్ వచ్చింది, టోటల్ అమౌంట్. ఇక్కడ బ్యాక్ సబ్మిట్ 2 బటన్స్ వచ్చాయి, బ్లూ బటన్స్. అందులో సబ్మిట్ చూడండి, ఇందాక మనకి ఎలా వచ్చిందో పూర్తిగా అలాగే వచ్చింది. అందులో మనం యూపీఐ ద్వారా పే చేయాలనుకుంటున్నాం కాబట్టి లాస్ట్ ఆప్షన్ యూపీఐని టచ్ చేస్తున్నాం. టచ్ చేయగానే ఇలా భీమ్ యాప్ గురించి వచ్చింది, మేక్ పేమెంట్. మళ్ళీ ఇందాకట్లాగే సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా నడుస్తుంది, ప్రొసీడ్ విత్ పేమెంట్. ఇక్కడ చూడండి, ఇందాక వచ్చిన ఇన్స్ట్రక్షన్సే ఇక్కడ కూడా వచ్చాయి, కొంచెం టైం పడుతుందని. ఇక్కడ చూడండి, ఇక్కడ మన మర్చెంట్ నేమ్ టీజీఎన్పీడీసీఎల్, పేమెంట్ అమౌంట్ వచ్చింది, ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ వచ్చింది, ఎంటర్ యువర్ యూపీఐ ఐడి. ఇక్కడ మనం యూపీఐ ఐడిని పెట్టాల్సి ఉంటుంది అనమాట. అయితే మనం ఇందాక ఫోన్పే నుంచి చేసాం కాబట్టి ఈసారి నేను గూగుల్ పే నుంచి ఎలా పే చేయాలనేది చెప్తాను. గూగుల్ పే యూపీఐ ఐడి చూసుకోవాలి కదా మనం. అది చూసుకోవాలంటే ముందు దీని నుంచి పక్కకు వెళ్ళిపోయి గూగుల్ పేలోకి వెళ్ళాలి. గూగుల్ పే ఓపెన్ చేస్తున్నాను నేను. అన్లాక్ చేయాలి. అన్లాక్ చేయగానే ఇక్కడ చూడండి, మీకు యూపీఐ ఐడి కనిపిస్తుంది. ఇక్కడ నేను టచ్ చేసిన దగ్గర దాన్ని టచ్ చేస్తున్నాను నేను. టచ్ చేసినప్పుడు ఇందాకట్లాగే వచ్చింది కదా, ఇక్కడ కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉన్న దాని కింద యూపీఐ ఐడి అని ఉంది కదా, ఇదిగో ఇది.
దాని పక్కనే ఒక చిన్ని బాక్స్ లాగా ఉంది, అది టచ్ చేస్తే మనకు కాపీ అవుతుంది అనమాట. దాన్ని టచ్ చేస్తున్నా చూడండి, కింద చూడండి కాపీడ్ యూపీఐ ఐడి టు క్లిప్ బోర్డ్, కాపీ అయిపోయింది. ఇక దీంతో మనకు అవసరం లేదు, దీన్ని క్లోజ్ చేసేయచ్చు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఈ కర్సర్ని పట్టుకొని ఉంటే పేస్ట్ ఆప్షన్ వస్తుంది, ఈ పేస్ట్ ఓకేనా, అక్కడ పేస్ట్ అయిపోయింది ఆల్రెడీ. మనం సొంతంగా టైప్ చేసేటట్లయితే తప్పులు పోతుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ కాపీ చేసి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయడం కరెక్ట్. మేక్ పేమెంట్, ఇక్కడ చూడండి ఒక నోటిఫికేషన్ వచ్చింది, అండ్ అప్రూవింగ్ ద రిక్వెస్ట్ సో అండ్ సో అమౌంట్ విల్ బి డెబిటెడ్ ఫ్రమ్ యువర్ అకౌంట్ అని వచ్చింది. ఇక్కడ చూడండి లాగిన్ టు యువర్ పిఎస్పి అప్లికేషన్, యూ విల్ రిసీవ్ ఏ కలెక్ట్ రిక్వెస్ట్ ఇన్ యువర్ పిఎస్పి యాప్, ఆథరైజ్ పేమెంట్ అంటున్నాడు. అంటే మనం ఇచ్చిన యూపీఐ అనేది గూగుల్ పే కాబట్టి గూగుల్ పేలోకి ఒకసారి వెళ్ళాలి. మళ్ళీ గూగుల్ పే టచ్ చేస్తున్నా, అన్లాక్ చేయాలి. చూడండి ఇక్కడ రిక్వెస్ట్ వచ్చింది, యూ హ్యావ్ ఏ పేమెంట్ రిక్వెస్ట్ ఫ్రమ్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ TNSPDCL. ఇక అమౌంట్ ఇచ్చారు, లేటర్ పే అని 2 ఆప్షన్స్ ఇచ్చారు. మనం పే చేయాలనుకుంటున్నాం కాబట్టి పే టచ్ చేసినట్లయితే ఇక్కడ కింద చూడండి సెండ్ సో అండ్ సో టు నార్థన్ కంపెనీ లిమిటెడ్, ఇది టచ్ చేస్తున్నాం. చూడండి మన యూపీఐ నంబర్ అడుగుతుంది, మనం నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పేయింగ్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్. ఓకే అయిపోయింది చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేస్తే మెసేజ్ వచ్చింది మనం పే చేసినట్టుగా. నెక్స్ట్ దీన్ని ఒకసారి క్లోజ్ చేసేసి ఇక్కడ చూడండి ఏమొస్తుందో చూడండి పైన, థ్యాంక్ యూ, యువర్ పేమెంట్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్, ప్లీజ్ కోట్ యువర్ ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నంబర్ ఫర్ ఎనీ క్వైరీస్ రిలేటింగ్ టు దిస్ రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్కి సంబంధించి ఏమన్నా మనకి తేడాలు వచ్చినట్లయితే ఈ ట్రాన్సాక్షన్ నెంబర్ వాడుకోమని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ కింద బ్లూ బటన్స్ 2 వచ్చాయి, ప్రింట్, మేక్ అనదర్ పే, అంటే ఇది అయిపోయింది. ఇంకేమన్నా పే చేయాలనుకుంటే మేక్ అనదర్ పే కొట్టి ఇంకొక బిల్ కూడా మనం సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రింట్ ఆప్షన్ నొక్కి చూద్దాం ఏమొస్తుందో. ఇక్కడ చూడండి ఇది మన బిల్ అన్నట్టు, ఇది పీడిఎఫ్, ఇక్కడ పీడిఎఫ్ టచ్ చేసి మనం దీన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద TNSPDCL అని ఉంది కదా, ఇంకా పక్కన కావాలంటే మనం మంత్ కూడా రాసుకొని ఈ సేవ్ ఆప్షన్ నొక్కినట్లయితే మనకి మన డౌన్లోడ్స్లో అది సేవ్ అయిపోతుంది అనమాట. ఇట్లా కూడా మనం పే చేసుకోవచ్చు. అర్థమైంది కదా మీకు. దీన్ని క్లోజ్ చేస్తున్నాం. ఒకసారి మీకు ఇందాక మనం చూసిన యాప్లో ఏమేమి ఉంటాయి, TNSPDCL యాప్ ఓపెన్ చేస్తున్నాం ఒకసారి. ఇక్కడ మనం నేను ఇందాక నా నంబర్ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ నో డ్యూస్ అని వచ్చింది, పే ఇన్ అడ్వాన్స్, ఏమైనా ముందు కట్టుకోవాలనుకుంటే అట్లా కూడా కట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ పే బిల్ అన్నది వాడి బిల్ పే చేసాం, దాని పక్కనే బిల్ హిస్టరీ అని ఉంది చూడండి. ఈ బిల్ హిస్టరీని ఓపెన్ చేసినట్లయితే మళ్ళీ ఇక్కడ USC నంబర్ అడుగుతుంది. USC నంబర్ టైప్ చేసి గెట్ హిస్టరీ, మనం ఇంతకుముందు పే చేసినవి ఏమైనా చూసుకోవాలనుకుంటే ఇప్పుడు వస్తుంది అనమాట మనకి. చూడండి మంత్ వైజ్ డిమాండ్ ఇచ్చారు, అట్లానే కింద మంత్ వైజ్ డేటా కూడా ఇచ్చారు. జూలై కింద జనవరి నుంచి ఇచ్చారు, కింద నుంచి పైకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు మనం ఎంత డిమాండ్ ఉంది, ఏరియర్స్ ఏమన్నా ఉన్నాయా, కలెక్షన్ డేట్ అంటే ఎప్పుడు మనం పే చేసాం, ఇలాంటి వివరాలన్నీ కూడా వస్తాయన్నమాట. ఇట్లా మనం ఈ యాప్ని చాలా సమర్థవంతంగా వాడుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో మీకు 2 రకాలుగా కరెంట్ బిల్ ఎలా పే చేయాలి అనేది చెప్పాను కదా, ఇది మీకు అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటాను. ఇది మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి తప్పకుండా. అట్లానే వీలైతే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.